హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈక్విటీస్ రీసెర్చ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఈ రోజు మార్కెట్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక బ్లాక్ మండే తలపించిన సెల్ ఆఫ్ మనం రావటం చూసాము. బ్యాడ్ థింగ్ ఏంటి అంటే కనుక నవంబర్ లోస్ ఏదైతే ఉందో 23,263ని బ్రీచ్ అవటం చూసాం మనం. అండ్ ప్రాబ్లీ మార్కెట్ ఓపెనింగ్ ఒక 230 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ రికవర్ అయినాక యాజ్ పర్ చార్ట్స్ మనకు అనిపించింది ఏంటంటే మేబీ నవంబర్ లోస్ బ్రీచ్ కాదేమో అట్లీస్ట్ నిఫ్టీ అని అనుకున్నాం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 23,088 ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ 350 పాయింట్స్ కింద మనకి నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈ నేపథ్యంలో ఒక లోవర్ లెవెల్స్ అనేది అయితే నిఫ్టీలో ఓపెన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఒక కీ లెవెల్స్ కట్ అవుతాయో, ఇన్ఫాక్ట్ ఒక 3 months లో ఏదైతే కట్ అయిందో నెక్స్ట్ మేబీ మీనింగ్ఫుల్ సపోర్ట్స్ 22,800 అండ్ 22,650 అనుకోవచ్చు. మనం దాన్ని డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. అగైన్ రెసిస్టెన్స్ జోన్ కి మనం వెళ్ళి చూస్తే కనుక డెఫినెట్లీ ప్రీవియస్ స్వింగ్ లో కాకుండా మనం దానిపైన ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అది చూసుకుంటే కనుక 23,690 200-day మూవింగ్ యావరేజ్ అండ్ 23,774 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ఈ రెండు కూడా రెసిస్టెన్స్ పాయింట్ కి యాక్ట్ చేస్తాయి. సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ ఒక రేంజ్ అనేది చాలా చాలా డౌన్ షిఫ్ట్ అవుట్ అని చేసాం. సో డౌన్ సైడ్ రేంజ్ 22,600 అనుకోవచ్చు అండ్ అప్ సైడ్ రేంజ్ 23,800 అనుకోవచ్చు. సో ఈ 1,200 పాయింట్స్ లో మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఓన్లీ హోప్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ మార్కెట్ లాస్ట్ 7 సెషన్స్ లో 24,000 నుంచి 23,000 పాయింట్స్ కరెక్ట్ అయింది కాబట్టి ఒక అట్లీస్ట్ 35% ఆర్ 40% రీట్రేస్మెంట్ అంటే అబౌట్ 350 to 400 పాయింట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ అది ఎప్పుడు వస్తుంది అనుకున్నాం అంటే కనుక థర్స్డే రోజు ఈ వారం ఎక్స్పైరీ ఏదైతే ఉందో అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఓవర్ సోల్డ్ లో ఉంది కాబట్టి ఒక మాసివ్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. బట్ ఆ పుల్ బ్యాక్స్ ని సెల్లింగ్ కే వినియోగించుకోవాలి మనం. సో యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 23,800 కింద ఉన్నంత కాలం సెల్ ర్యాలీ స్ట్రాటజీని మనం అవలంబించాలి. సో ఫ్రెష్ ట్రేడ్స్ అనేది లాంగ్ లో మాత్రం డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నో అనే చెప్తాం, ఎందుకంటే కీ లెవెల్స్ అన్ని కూడా కట్ చేసాయి కాబట్టి. ఇక స్టాక్స్ మనం చూస్తే కనుక అన్ని స్టాక్స్ అన్ని సెక్టర్స్ నెగటివ్ గానే ఈరోజు ట్రేడ్ అవడం చూసాం నిఫ్టీ కాంపోనెంట్స్ లో, ఎక్సెప్ట్ ఫర్ 4 స్టాక్స్. యాక్సిస్ బ్యాంక్ కానీ, టీసీఎస్ కానీ, ఇండస్ఇండ్, హిందుస్థాన్ లీవర్ ఏవైతే బ్యాంకింగ్ అండ్ ఐటీ నేమ్స్ ఉన్నాయో వాటిల్లో కూడా స్వల్ప లాభం మనం చూసాం. అదర్వైజ్ అక్రాస్ ద సెక్టర్స్ మనం చూస్తే కనుక గ్రూప్స్ కంపెనీస్ కానీ లేదంటే స్పెసిఫైడ్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, ఆటో ఇవన్నీ కూడా చాలా వీక్ ట్రేడ్ అయ్యింది. ఇన్ఫాక్ట్ కోర్ సెక్టర్ లైక్ ఎల్ఎన్టీ, గ్రాసిమ్, సో యు నేమ్ ఎనీ స్టాక్ ఆర్ ఎనీ సెక్టర్ అన్ని కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ లూజర్ ఈరోజు అదాని ఎంటర్ప్రైజ్ నిలవటం చేసాం. దాని తర్వాత ట్రెంట్ ఏదో 5.7% దాకా క్రాక్ అవటం చేసాం. దాని తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, క్రూడ్ ఆయిల్ ఏదైతే 81 రూపీస్ అయిందో ప్రాబ్లీ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో మనకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక దాని డౌన్వర్డ్ జర్నీ ఇంకా ఆగలేదని చెప్పొచ్చు. సో దీని జర్నీ స్టార్ట్ అయింది లాస్ట్ వీక్ లో 2nd January 51,600 రూపీస్ నుంచి ఈ రోజు క్లోజింగ్ చూస్తే కనుక 48,000 దాకా రావటం చూసాం. సో ప్రాబ్లీ 3,600 పాయింట్స్ విత్ ఇన్ 7 days ఆపరేట్ అయిపోవటం చూసాం. సో ఆల్రెడీ మనం అనుకున్నాం ఎప్పుడైతే 49,787 కట్ అయిందో స్వింగ్ లో న్యూ లెగ్ ఆఫ్ డౌన్ ఫాల్ మనకి రావటం చూస్తున్నాం అని, అదే విధంగా అక్కడే ఆ విధంగానే జరుగుతుంది చూస్తున్నాం మనం. సో 50,431 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2,300 పాయింట్స్ పైన. అండ్ జూలై లోకి వెళ్ళి చూస్తే కనుక 46,077 మనందరికి తెలిసిందే. ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే బిగ్ సెల్ ఆఫ్ వచ్చిందో ఆ సెల్ ఆఫ్ రోజు బ్యాంక్ నిఫ్టీ 46,000 దాకా రావటం చూసాం. సో అదే ఓపెన్ అప్ అయింది ఇప్పుడు ఒక మిడ్ పాయింట్ లో ఉన్నట్టు యాజ్ ఆఫ్ నో చార్ట్స్ పరంగా కనిపిస్తుంది, ఎందుకంటే అప్ సైడ్ 2,300 2,500 పాయింట్స్ ఉంది అండ్ డౌన్ సైడ్ కూడా 2,000 పాయింట్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ ర్యాలీస్ కానీ మనం డెఫినెట్లీ చూస్ చేసుకోవాలి. ఇక్కడైతే షార్టింగ్ అయితే అవసరం లేదు, బికాస్ రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా లేదు ఈ రేట్లో షార్ట్ కొడితే కనుక, ఎందుకంటే మిడిల్ లో సపోర్ట్ పాయింట్స్ కూడా ఉంటాయి కాబట్టి మేబీ 47,600 కూడా ఒక సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వెరీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో. నిఫ్టీలో ఏవైతే పెరిగాయో ఆ 2 స్టాక్స్ ఇక్కడ కూడా గెయినర్స్ గా నిలిచాయి, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. అండ్ టాప్ లూజర్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాస్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఏవైతే
ఫాల్ వచ్చే ఆర్డర్ లో చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఇవన్నీ బిట్వీన్ 3.5 to 4.5% పడుతుంది చూసాం. వాటి తర్వాత పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఏయూ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఐసిఐ, హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ బ్యాంక్ బిట్వీన్ 1 to 1.5% దాకా కూడా క్రాక్ అవుతుంది చూసాం. సో ఇక్కడ కూడా పిఎస్యూస్ డౌన్ ఫాల్ ని లీడ్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఎండోలో ఉన్న స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏ ప్యాటర్న్ అయితే ఉందో అదే ప్యాటర్న్ ఈ రోజు కూడా రావటం చూసాం మనం. ఏవైతే న్యూ ఎంట్రెంట్స్ ఉన్నాయో, సో స్టాక్స్ ఏవైతే కొత్తగా ఎఫ్ఎండోలోకి వచ్చాయో వాటిలోనే ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. బిగ్గెస్ట్ లూజర్స్ ఈ రోజు చూస్తే కనుక పాలసీ బజార్ ఒక 9% క్రాక్ అవటం చూసాం. ఈ స్టాక్ లాస్ట్ 5 సెషన్స్ లో 2200 నుంచి 1680 దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా లోదా, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, లేకపోతే కొత్తగా వచ్చిన హెచ్ఎఫ్సిఎల్ కానీ, పేటిఎం, హిందుస్థాన్ కాపర్, ఆఫ్ కోర్స్ ఇది ఓల్డ్ స్టాకే. సో చాలా మటుకు స్టాక్ ఏవైతే వచ్చాయో ఎస్జేవిఎన్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం ఈరోజు. సో ఏవైతే స్టాక్స్ ఎఫ్ఎండోలో తీసుకొచ్చారో వాటిని ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం. ఇక అదర్వైజ్ అదర్ నేమ్స్ లైక్ క్యాపిటల్ గూడ్స్ నుంచి ఏబిబి లాంటి స్టాక్స్, లేదంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్, మిడ్ క్యాప్ ఐటీలో ఈరోజు కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. కోఫోజ్ ఒక 7% క్రాక్ అయింది, నౌకరీ ఒక 7.5% క్రాక్ అయింది. సో చాలా చాలా బ్రెత్ మార్కెట్ లో వీక్ గా ఉందని చెప్పుకోవచ్చు. 1 గెయిన్ ఉంటే కనుక 11 లూజర్స్ ఉన్నాయి. 1:11 రేషియో. ఇంత పెద్ద గెయిన్స్, ఇంత పెద్ద ఫాల్ అనేది మనం చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే విక్స్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఓన్లీ 16 దగ్గర ఇంకా ట్రేడ్ అవుతుంది. ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మనం చూసాం జూలైలో అది ఆల్మోస్ట్ 30 వరకు వెళ్ళటం చూసాం. సో వోలటాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఇంకా ఫియర్ అయితే ఎక్కడా లేదు. ఇట్స్ ఓన్లీ బ్రూటల్ సెల్ అని అనలేము ఇక్కడ ఓవరాల్ సెల్ ఆఫ్ ని దీన్ని, ఎందుకంటే స్లోగా గ్రైండ్ చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాక్ మెల్లగా కిందకి రావటం చూస్తున్నాం మనం. అదేవిధంగా ఫ్యూ గెయినర్స్ ఉన్నాయి ఈవెన్ ఎఫ్ఎండో నేమ్స్ లో. ఏబీ క్యాపిటల్, మోర్గన్ స్టాన్లీ ఆ స్టాక్ ని ప్రైస్ టార్గెట్ అప్గ్రేడ్ చేసేందుకు అది ఒక 1% పెరగడం చేసాం. బయోకాన్ వాళ్ళ యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ లో ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో 1% పెరగడం చేసాం. అదర్వైజ్ నిఫ్టీలో ఉన్న ఇండస్ ఇన్ టీసీఎస్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ రావడం చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు ఆఫ్ కోర్స్ మనం ట్రాక్ చేసే స్టాక్స్ లో జస్ట్ డైల్ 13% క్రాక్ అయింది. పీసీబీఎల్ ఒక 11% క్రాక్ అవడం చూసాం. మనందరికీ చాలా కాలంగా ఒక స్ట్రాంగ్ చార్ట్ అనుకున్న క్యాప్స్టన్ కూడా ఈ రోజు ఒక 10% డౌన్వర్డ్ సర్క్యూట్ లో ఫ్రీజ్ అవడం చూసాం. సో మంచి స్టాక్స్ లో కూడా ఒక సెల్లింగ్ అనేది క్లియర్లీ మనకి విజిబిలిటీ ఉంది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగి మళ్ళా ఒక రియాక్షన్ వచ్చిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక నువామా ఒకటి, ప్రాబ్లీ ఏజిఏ గ్రీన్ ప్యాక్ కానీ, కాబ్రా ఎక్స్టింగ్విషర్స్ కానీ, లేదంటే జెన్ టెక్నాలజీస్, మజగాన్ డాక్ ఇవన్నీ కూడా లాస్ట్ 2 to 3 months లో ఏదైతే గెయిన్స్ వచ్చాయో ఆల్మోస్ట్ ఈ 5 days లోనే గివ్ అప్ చేశాయని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ ఏ స్టాక్స్ లో ఉండాలి అంటే కనుక ఇట్స్ వెరీ టఫ్, ఎందుకంటే ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ కూడా ఒక మంచి క్రాక్ రావటం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజ్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్ ఫండమెంటలీ, ఎందుకంటే గవర్నమెంట్ ఇథనాల్ మీద చాలా ఇన్సిస్ట్ చేస్తుంది. యూనో వెహికల్స్ అన్ని ఇథనాల్ మీద యూనో షిఫ్ట్ అవ్వాలి అన్న ఒక దీంతో వాటికి ఎక్కువ రిఫార్మ్స్ ఇవ్వటం అలాంటివి చేస్తున్నాయి. ఆ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 840 నుంచి ఈరోజు 700 దాకా పడిపోవటం చూసాం. సో 4 days లో ఏమైంది ఫండమెంటల్స్? నథింగ్ హెస్ హ్యాపెండ్. సో ఇంటెన్సిటీ ఎలా ఉంది అంటే కనుక మార్కెట్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ కొనసాగుతుంది. అపార్ట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఐఎస్, ప్రాబ్లీ హెచ్ఎన్ఐ రిటైలర్స్ కూడా అమ్ముతూ ఉన్నట్టు కొన్ని మంచి స్టాక్స్ క్రాక్ అవటం వల్ల మనకు అర్థమవుతుంది. అండ్ పెరిగిన వాటిలో ఫార్మా నేమ్స్ లో డెఫినెట్లీ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. హాస్పిటల్ స్టాక్ లైక్ బెరించి, పీపీఎల్ ఫార్మా, సువెన్ ఫార్మా అలాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చూసాం. సో ఓవరాల్ మార్కెట్ కొద్దిగా వీక్ గా ఉన్న తరుణంలో ఫ్రెష్ పొజిషన్స్ అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి కాబట్టి ఎవరైనా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఆప్షన్స్ రూట్ లో దే షుడ్ ట్రై టు బై కాల్ ఆప్షన్స్ ఈ స్టేజ్ లో. ఒకవేళ 3 to 4 points పుల్ బ్యాక్ వస్తే కనుక దట్స్ వేర్ మనీ ఈస్ టు బి మేడ్. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే 50,000 ప్రాబ్లీ ఐ థింక్ ఒక పుల్ బ్యాక్ వస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ 49,000 కాల్ మనం కొన్నా కూడా వాట్ ఎవర్ ప్రీమియం వీఆర్ పేయింగ్ అదే లాస్ ఉంటుంది. కాబట్టి అది కూడా రిస్క్ టేకర్సే. బట్ ఆర్డినరీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, స్మాల్ ట్రేడర్స్, కంప్లీట్లీ దే షుడ్ అవాయిడ్ ద మార్కెట్స్ అనే మా సజెషన్. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడు 36 కి కౌంట్ మనం రావటం చూసినాం. గతంలో 22 స్టాక్స్ బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అయ్యాయి. ఇప్పుడు ఆ కౌంట్ 36 కి పెరగటం చూసాం. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఎఫ్ఎంసీజీ నేమ్స్ అండ్
ఐటీ నేమ్స్ అండ్ సన్ ఫార్మా లాంటి స్టాక్స్ తప్ప చాలా స్టాక్స్ కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ రావడం చూసాం, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో క్యాష్ సెగ్మెంట్ లో వచ్చిన సెల్లింగ్ కి మంచి మంచి స్టాక్స్ అన్ని కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ వచ్చేయడం చేసాం. సో ఆ కంఫర్ట్ జోన్ మార్కెట్ ఇవ్వట్లేదు కాబట్టి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అఫ్ కోర్స్ మనకి రానున్న రోజుల్లో కంపెనీ రిజల్ట్స్ అండ్ బడ్జెట్ ని బట్టి మార్కెట్ బిహేవ్ చేస్తుంది కాబట్టి ఓవరాల్ గా సెలాన్ ర్యాలీస్ కానీ మనం చూస్ చేసుకోవాలి. ఈవెన్ ఆన్ ఇండివిజువల్ స్టాక్స్ ఎక్కడ ప్రాఫిట్స్ ఉన్నా కూడా స్వల్ప నష్టాలు ఉన్నా కూడా బుక్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.